ఆహార ధాన్యపు పంటల్లో వరి తర్వాతి స్థానం ఆక్రమించింది మొక్కజొన్న. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేసుకునే వీలు, నమ్మకమైన దిగుబడులు, నిలకడైన మార్కెట్ ధరలతో రైతులు మొక్కజొన్న సాగును విస్తరిస్తున్నారు. అలాంటి మొక్కజొన్నకు 5-6 ఏళ్లుగా కంటకంగా మారింది కత్తెర పురుగు. విత్తింది మొదలు కంకి వచ్చి గింజ పాలు పోసుకునేంత వరకు ఏ దశలోనైనా దండయాత్ర చేసి విపరీత నష్టం చేస్తోంది. కత్తెర పురుగులు ఒక్క మొక్కజొన్ననే కాక జొన్న, సజ్జ వంటి ఇతర పంటలను కూడా ఆశించి నష్టపరుస్తుంటాయి. ప్రస్తుత వానాకాలంలో విత్తిన మొక్కజొన్న పలు దశల్లో ఉంది. ఈ మొక్కజొన్న పైరులో కత్తెర పురుగు తాకిడి కనిపిస్తోందంటూ కత్తెర పురుగు లక్షణాలు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధిపతి డాక్టర్ డి చిన్నమనాయుడు. ఎక్కడైతే నీటి సదుపాయం ఉన్నటువంటి నేలలుంటాయి, ఇసుక గర్భ నేలలుంటాయో అక్కడ మొక్కజొన్నను వేస్తున్నారు. ఇప్పుడు మొక్కజొన్న చూస్తే ఒక 20 రోజుల నుంచి 40-45 రోజుల వయసున్నటువంటి మొక్కజొన్న మనకుంటుంది. ఈ దశలో ఉన్న మొక్కజొన్నలో ఇటీవల కాలంలో చాలా పెద్ద సమస్యగా దిగుబడి మీద ప్రభావం చూపేటువంటి పురుగు ఏదైనా ఉంది మొక్కజొన్నలంటే అది కత్తెర పురుగనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నివారణ కూడా ఒక శాస్త్రీయబద్ధంగా సమీకృతంగా చేయకపోతే, ఇంటిగ్రేటెడ్గా చేయకపోతే ఈ పురుగు నివారించడం కూడా కష్టమవుతుంది. ఇది పొగాకు లద్దె పురుగు జాతికి సంబంధించిన అయినప్పటికీ ఇది ఎక్కువ రకాలైన పంటల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. మొదటి దశలో ఏంటంటే ఈ పురుగు తాలూకు ఉధృతిని గమనించడానికి కత్తెర పురుగుకు సంబంధించినటువంటి ఫెరమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టల్ని ఎకరానికి ఒక 4 పెట్టుకోవాలి. పంట 15 రోజుల దశలోనే పెట్టుకుంటే ఈ పురుగు తాలూకా తల్లి రెక్కల పురుగులు ఎన్ని పడుతున్నాయి, ఒక రోజుకి ఆ జాలిలో గనక 5 నుంచి 10 పురుగులు గనక పడ్డాయంటే రాబోయే రోజుల్లో ఈ కత్తెర పురుగు సమస్య పెరుగుతుందని చెప్పి గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే ఆ 15 రోజుల సమయంలోనే వేప కషాయం గనక దొరికితే 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకోవటం, లేదా వేప నూనె 1500 ppm లేదా 3000 ppm వరకు అయితే కనుక లీటర్ నీటికి 5 ml చొప్పున కలుపుకోవాలి. అదే 5000 నుంచి ఒకవేళ 10,000 ppm అయితే లీటర్ నీటికి 2 నుంచి 2.5 ml పిచికారి చేసుకుంటే మొదటి దశలో ఉండేటువంటి కత్తెర పురుగు తాలూకా జీవిత దశలు అన్నీ కూడా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే, ఎక్కడైతే కత్తెర పురుగు ఆశిస్తుందో అక్కడ మీకు ఆకుల మీద రంధ్రాలు కనిపిస్తాయి, ఆకులు కొరికినట్టు కనిపిస్తాయి. ఆ మువ్వుల్లో కనుక మీరు చూస్తే ఇది తిని వదిలేసినటువంటి పంట తాలూకు వ్యర్థాలు కనిపిస్తాయి. అదేవిధంగా కత్తెర పురుగు తాలూకు విసర్జితాలు కూడా ఆకుల మీద కనిపిస్తాయి. అప్పుడు 15 నుంచి 30 రోజుల వయసున్నటువంటి ఈ మొక్కజొన్నలో గనక ఈ కత్తెర పురుగు గమనిస్తే మనం మొదటి దఫాగా ఏంటంటే ఎమామిక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందును ఎకరానికి 80 గ్రాముల నుంచి 100 గ్రాములు, దానితో పాటు ఈ వేప నూనెను కూడా కలుపుకోవడం, రెండు కలిపి కనుక మనకి పిచికారీ చేస్తే నివారించుకోవచ్చు. మనం ఏదైనా మందులు పిచికారీ చేసినప్పుడు మొక్కజొన్న మొవ్వుల్లో పడే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. మొక్క సుమారు 35 నుంచి 60 రోజుల మధ్యలో కనుక వస్తే ఒకసారి మనకు స్పానోసైడ్ అది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి, లేదంటే కనుక క్లోరెంట్రా నిలిప్రోలిన్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనకి 2-3 దఫాలుగా కనుక మరి పిచికారీ చేసుకుంటే చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు మందు మార్చి మందు కొట్టుకుంటూ పోతే ఈ పురుగుకి మందును తట్టుకునేటువంటి శక్తి తగ్గిపోయి మనకు నివారణ అనేది చాలా సులువు అవుతుంది. కాబట్టి మరి రైతు సోదరులు ఈ విధంగా నివారణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ పురుగు తాలూకు ఉధృతి ఈ మొక్కజొన్న కండె తయారైనప్పుడు కూడా మనకి గమనిస్తే ఆ కండెల్లో ఉన్నటువంటి గింజలను తినేసి ఆ పొట్ట లోపల ఉండడం అనేది గమనిస్తున్నాం. ఆ సమయంలో మరి పిచికారి చేయడం చాలా కష్టం అవుతుంది. మనం ఇక్కడ కూడా విషపు ఎర్రను తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విషపు ఎర్ర అంటే థయాడికార్బ్ మందుని 100 గ్రాములు, అదేవిధంగా ఒక 5 కేజీల తవుడు, అదేవిధంగా కిలో బెల్లం. ఈ తవుడు బెల్లాన్ని మనం ముందుగా కలిపి తర్వాత ఈ థయాడికార్బ్ మందుని కనుక దాంట్లో కలిపి ఉండలుగా చేసి మీకు ఎక్కడైతే ఆకుల మీద లక్షణాలు కనిపిస్తాయో లేదా కండెల మీద ఈ లక్షణాలు కనిపిస్తాయో ఆ పరిసర ప్రాంతాల్లో మువ్వుల్లో వేయాలి. ఇది కూడా కిందన వేస్తే పనికిరాదు. అక్కడ ఈ పులిసినటువంటి వాసనకి కత్తెర పురుగు ఆకర్షింపబడి తినేసి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా నివారణ చర్యలు చేపడితే నష్టాన్ని తగ్గించుకొని దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.